నిధులు 5 కోట్ల రూపాయలతో పురాభివృద్ధి. మాట్లాడుతున్న తుడా అధ్యక్షుడు దివాకర్ రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్, కూటమి నాయకులు. గూడూరు పురపాలక సంఘం అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు తుడా నిధులు మంజూరు చేస్తామని సంస్థ చైర్మన్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో 70 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ ను ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ కలిసి ఆదివారం ప్రారంభించారు. గూడూరు చెరువు కట్టను పరిశీలించారు. నెల్లటూరులో తదేపా రాష్ట్ర కార్యదర్శి ఎన్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. దివాకర్ రెడ్డి మాట్లాడుతూ విలీన గ్రామాల అభివృద్ధికి 1 కోటి రూపాయలు, పురపాలికకు 4 కోట్లు మంజూరు చేస్తామన్నారు. తుడా పరిధిలోని అన్ని పురపాలికల్లో తాగునీరు, మురుగు కాలువలు, విద్యుత్ దీపాల పనులకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. తుడా అధ్యక్షుడికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గత వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మధుసూదన్ రావు, నాయకులు కిరణ్ కుమార్, చెంచురామయ్య, లీలావతి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు రాజు, శ్రావణి, రహీం తదితరులు పాల్గొన్నారు. మహిళలకి అలాగే ప్రజలంతా కూడా చేతి నమస్కారాలు తెలియజేస్తున్నాము. సంతోషం. ఈరోజు నెల్లూరు అంటే భాస్కర్ అన్న అంటే నెల్లూరు. ఇప్పుడే కాదు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను 95 సంవత్సరం చూస్తున్నా మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి. గతంలో ఎంపీగా రాజేశ్వరం గారు ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా నెల్లూరుకు వచ్చి భాస్కర్ అన్న ఏమడిగితే అది ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. దాని తర్వాత ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా నెల్లూరు ఏమిడితే రోడ్డు అయినా డ్రైన్ అయినా మా భాస్కరానికి మొదటి ప్రయారిటీలో ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నప్పుడు మా భాస్కర్ అన్న ఏ పని చెప్పినా అది ఎంత పెద్ద కష్టమైన పనినా కానీ ముందుండి మోటుకొని పని చేసిన తర్వాత అబ్బాయి పని చేసాము, మా ఊరికి ఏం చేస్తావు అంటే ఇంకేం అడగడు. మా ఊరికి ఏం చేస్తావు, మా ఊళ్ళో చదువుకున్న పిల్లకాయలు ఉన్నారు, మా పిల్లకాయలకు ఉద్యోగాలు ఇస్తావు ఇవ్వ, అంతే తప్ప సొంతంగా ఇంతవరకు ఆయన ఒక్క పని చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను భాస్కర్ గురించి. ఈరోజు కూడా అంత పెద్ద గూడూరులో మీటింగ్ పెట్టకుండా మా భాస్కర్ దగ్గర మీటింగ్ పెట్టారంటే అది భాస్కర్ ప్రత్యేకత అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అటువంటి నాయకుడు ప్రతి ఊర్లో కన్నా తెలుగుదేశం పార్టీకి ఉంటే తెలుగుదేశం పార్టీకి డోకా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు నెల్లూరు ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే కేవలం అది భాస్కర్ అన్న వల్లే అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా. భాస్కరానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే డిఆర్డబ్ల్యూ కళాశాల పిల్లలు చాలా మంది వచ్చిన తల్లి మీకు కూడా ఆల్ ది బెస్ట్ తల్లి. మీ ప్రిన్సిపాల్ గారికి కూడా హనుమంత్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మన గూడూరులో ఈరోజు సంగండీడు దగ్గర నుంచి చిలకూరు బైపాస్ వరకు కూడా దాదాపు 70 లక్షలతో మనం ఈరోజు సెంటర్ లైటింగ్ ప్రారంభించాం. ఈవినింగ్ చూస్తే దాని కళ, దాని ప్రత్యేకత మీ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సార్ మన దివాకర్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. సాయంత్రం అయితే చూస్తే ఏ విధంగా ఉందో మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు. అట్లాగే 15th ఫైనాన్స్లో 5 కోట్లతో టౌన్లో సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా మంజూరు చేశాం మా కమిషనర్ గారి సహాయ సహకారాలతో. అలాగే జనరల్ ఫండ్ కింద 1,10,00,000తో వర్కులు చేశాం. సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంజూరు చేస్తాం. అవి కూడా త్వరలో మున్సిపాలిటీలు అన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమవుతాయి. అలాగే మీ నెల్లూరు కూడా దాదాపు ఒక 15 లక్షలకు కూడా ఆల్రెడీ టెండర్ అయిపోయింది, కమిషనర్ గారు నేను చెప్పారు. అట్లాగే ఇక్కడ పెద్ద మసీదు ఇంకా గూడూరులో 1,20,00,000తో అక్కడ హాస్పిటల్, అర్బన్ హెల్త్ హాస్పిటల్ కూడా ఒకటి త్వరలో పూర్తి అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మున్సిపాలిటీలో మొదటి అంతస్తు దానికి కూడా నందమూరి తారక రామారావు గారి భవనాన్ని పేరు పెట్టాలని చెప్పాం కమిషనర్ గారికి. అది కూడా కంప్లీట్ అయిపోయింది. అది కూడా ఒకసారి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ మనం గెలిచి మీ అందరి దయతో ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఈరోజు ఈ 17 నెలల్లో 9,10,00,000తో కేవలం ఒక్క మున్సిపాలిటీ అభివృద్ధి చేశామని చెప్పేందుకు నిజంగా నాకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక మీ నెల్లూరు వస్తే, గ్రామానికి వస్తే దాదాపు 388 మందికి నెలకి పెన్షన్లు ఇక్కడ వస్తూ ఉన్నాయి. దాదాపు 16,20,500 రూపాయలు మీకు నెలకి ఇస్తున్నా కూడా పెన్షన్ రూపంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు చేస్తున్నాం ఒకసారి. అట్లాగే తల్లికి వందనం దాదాపు 295 మందికి 38,35,000 రూపాయలు ప్రతి సంవత్సరం తల్లుల ఖాతాలో పడేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే ఆటో డ్రైవర్లకి ఈ ఊళ్ళో ఉన్నటువంటి 21 మందికి
నెలకి సంవత్సరానికి 3,05,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఈ ఊర్లో దాదాపు ఒక 6 మందికి ఇచ్చాం. అది కూడా 2,76,000 రూపాయలు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా చెరువుకి ఇప్పుడే చెప్పాడు 16 లక్షలతో చెరువు మరమ్మతులు కూడా చేసేందుకు కూడా మేము ఆల్రెడీ సహాయం చేశామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకో చెప్తున్నాను తల్లి, ఈ ఊర్లో నాకు గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెజార్టీ, మధ్యలో మెజార్టీ లేదు, కానీ మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా నాకు 610 ఓట్లు ఈ ఊర్లో నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అదంతా కూడా భాస్కర్ అన్న గొప్పతనం, భాస్కర్ అన్న పనిచేశాడు కాబట్టి ఈరోజు ఆ యొక్క మెజార్టీ వచ్చింది కూడా నేను తెలియజేస్తున్నాను. తెలుగులారా ఇప్పుడే అన్నీ చెప్పాడు భాస్కర్ అన్న, ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నా కూడా అన్నీ చెప్పాడు. అయితే మనం ఈరోజు మన తుడా చైర్మన్ గారిని ఎందుకు మనం ఆహ్వానించామంటే నిజంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి మున్సిపాలిటీ తిరుగుతున్నారు, ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం చేస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే అటువంటి మంచి వ్యక్తి. అందరిలాగా ఊరికే మా చెంచురావు చెప్పినట్టు పదవికి అలంకారం కాదు, ఆయన పదవికి అలంకారం. నేను ఎందుకు చెప్తున్నా, అంత మంచి మనిషి మనకు దొరకడు. అలాంటి మంచి మనిషిని మా యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారిని నియమించడం మనస్ఫూర్తిగా లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే లోకేష్ బాబు గారు ఎవరు నియమించినా దాని వ్యవహారం వేరేగా ఉంటుంది. కష్టపడిన వాళ్ళకే ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి పదవులు ఇచ్చేటువంటి కార్యక్రమం లోకేష్ బాబు గారి నాయకత్వం తగ్గదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని మనం గూడూరికి ఆహ్వానించాం. ఖచ్చితంగా అడిగాం, అన్న మాకు చెరువు కట్ట మన వాకింగ్ ట్రాక్ ఒకటి వేయాలన్నా, అదంతా డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా ఇస్తాను సునీల్, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈసారి మీ గూడూరికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని చెప్పారు. మనస్ఫూర్తిగా అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దాంట్లో 1 కోటి రూపాయలు ఏవైతే ఇప్పుడు మన మున్సిపాలిటీలో కలిసి ఉన్నాయో ఆ గ్రామాలకి ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. దానికి కారణం భాస్కర్ రెడ్డి గారు. ఈ మీటింగ్ పెట్టుకుంటే 1 కోటి రూపాయలు కూడా రాజు నేర్చు. కాబట్టి మీరందరూ కూడా మిగిలిన గ్రామస్తులు భాస్కర్ అని ధన్యవాదాలు తెలియజేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. సంతోషంగా ఉంది. ఎందువల్లంటే మనకి వరాలు ఇచ్చేటువంటి మంచి మనిషి ఈరోజు మా దివాకర్ అన్న మన గూడూరుకి రావడం కూడా చాలా సంతోషం. కాబట్టి ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అన్న క్షమించండి అన్న. ఎందుకంటే మేము మామూలుగా పొరపాట్లు ఉండవు, మా అంతా సీనియర్ లీడర్సే ఎక్కడ కూడా, కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే క్షమించమని చెప్పి మా దివాకర్ అన్న కోరుకుంటూ, అలాగే ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో గూడూరు నియోజకవర్గం పేద నియోజకవర్గం ఉన్నా కాబట్టి మీలాంటి మంచి నాయకులు మాకు ఉన్నారు కాబట్టి మాకు ధైర్యంగా మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు పనిచేస్తారు కాబట్టి. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే మీరు మా గురువు గంగా ప్రసాద్ గారికి చాలా ముఖ్యులు కూడా. అందుకని కూడా మేము ధైర్యంగా మీరు అడిగేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరొకసారి మన ముఖ్య అతిథి అన్న దివాకర్ అన్న గారు మన గూడూరుకి ఏమేమి చేస్తారో కూడా ఇప్పుడు భాస్కర్ అన్న ఏర్పాటు చేసినటువంటి ఈ సభ ద్వారా మనోళ్ళకి తెలియజేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మా భాస్కర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన ఎవరో కాదు, మాజీ శాసనసభ్యుడు ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారి యొక్క భావమూర్తి కావడం కూడా మాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆయన్ని కూడా మేము తలుచుకుంటున్నాం. ఆయన వారసులుగా భాస్కర్ రెడ్డి గారు అలాగే మా శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నా పక్క నుండి ఏమున్నా ఏ విషయంలో కూడా సహాయం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయాల్లో పెద్ద ఆయన రాణించారు, మీరు కూడా రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భాస్కరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు. థ్యాంక్ యూ.